సార్ నమస్తే సార్, గురుప్రసాద్ గారు. నమస్తే సార్. దీపావళి సమీపిస్తోంది అనగానే మార్కెట్ వర్గాల్లో అందరూ కూడా ముహూర్త ట్రేడింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఏంటి అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అంటే, ఎందుకు ఈ ముహూర్త ట్రేడింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది? అండ్ ఎస్పెషల్లీ ముహూర్త ట్రేడింగ్ రోజు ఆ సమయంలో ఆ సందర్భంలో చేయాల్సినవి చేయకూడనివి ఏముంటాయి మార్కెట్కి సంబంధించి? డెఫినెట్గా సార్, అంటే మంచి రోజు ఆ రోజు. ఫస్ట్ పాయింట్, లక్ష్మీదేవి మనకి డబ్బులు బాగా రావాలని ఆ రోజు మనము పూజ చేసి ఆ టైంలో ఒక గంట సేపు ముహూర్త ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇది వచ్చి నార్త్ కల్చర్. ఎగ్జాక్ట్లీ సార్. ఇది వచ్చి మంది కాదు. ఫస్ట్ పాయింట్, మార్వాడీస్, గుజరాత్, రాజస్థాన్. అయితే వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకున్నాం. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. అవును సార్, చాలా వండర్ఫుల్గా చేస్తారు. నాకు ఎంతోమంది మార్వాడి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. చైల్డ్హుడ్లో మా స్ట్రీట్లో మేమందరం క్రికెట్ ఆడుకునేటప్పుడు కలిసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు అందరూ ఇప్పటికీ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారని చెప్తాను. జనరల్గా ముహూర్త ట్రేడింగ్ అనేది ఒక 1 అవర్ ట్రేడింగ్. చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 1 అవర్లో ట్రేడింగ్లో చేస్తే ఆ రోజు ప్రాఫిట్ చేస్తే ఆ సంవత్సరం అంతా ప్రాఫిట్ చేయొచ్చు. సెంటిమెంట్ అలా కాదు. ఆ రోజు ఒక వ్యాపారం చేశామా లేదా, ఏదైనా ఒక పంచ్, ఒక పని, ఒక మొదలు పెట్టాం, శ్రీకారం, నూతన శ్రీకారం అంటాం కదా, శ్రీకారం, ఇన్వెస్ట్మెంట్, ఏదో ఒక షేర్ కొన్నాము, ఇక ఆ సంవత్సరం అంతా బాగుండాలి అని మనము కోరుకుంటున్నాం. అది మనిషి యొక్క సహజం. బాగు కోరుకోవడం అనేది మంచిదే కదా. మార్కెట్ బాగుండాలి, అందరికీ మంచి డబ్బులు రావాలి అని కోరుకుంటాం, అది ఓకే. బట్ అయితే అందులో ముహూర్త ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్గానే ఎలా చేస్తారు అనేది ఒకటి ఉంది. ఫస్ట్ పాయింట్, కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది నార్త్ సైడ్లో కానీ. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమైన బిజినెస్ షేర్ బిజినెస్. బయట ఎవ్వరూ చెప్పరండి. ప్రతి ఒక్కరి దగ్గర మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ అంతే, నార్త్ సైడ్ గుజరాత్ అటు కంప్లీట్గా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు మినిమం 50 lakhs పోర్ట్ఫోలియో ఉంటుంది. అంటే చిన్న స్థాయిలో అని చెప్పేది. ఇంకా తారా స్థాయిలో అయితే 100 కోట్ల దాకా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అవును సార్, అవును సార్. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ అవన్నీ లేదు సార్. వాళ్ళు ప్రతి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ అనుభవం. నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్స్లో ఏముంది, కొత్తగా ఏ కంపెనీస్ వచ్చున్నాయి, పెరగంది ఏది, అవన్నీ చూసుకొని ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి 1 year వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఈ 1 yearలో వాళ్ళు నెక్స్ట్ దివాళీ దాకా ఆ స్టాక్స్ అన్నీ అలాగే ఉంటాయి సార్. స్టాక్స్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ దివాళీకి లెక్క చూస్తారు. నేను ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత ప్రాఫిట్లో ఉంది, ప్రాఫిట్లో ఉండే షేర్స్ మొత్తం అమ్మేస్తారు. ఎప్పుడు? దివాళీ ముందు. అంటే ఇప్పుడే చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా, మార్కెట్ డౌన్ అయిందా, ఎన్నో షేర్లు ప్రాఫిట్లో ఉంటుంది, మొత్తం అమ్మేసి లిక్విడ్ షేర్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా దివాళీ అంటే ఆ రోజే కొనరు. మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కొన్ని షేర్స్ కొంటారు ఊరికే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 1 week 10 days తర్వాత ఫ్రెష్. ఎందుకంటే వాళ్ళ వరకు లెక్క వచ్చి ఫైనాన్షియల్ అదే దివాళీ టు దివాళీ. ఈ దివాళీ ఇన్వెస్ట్ చేశాము, నెక్స్ట్ దివాళీకి ఎంత రిటర్న్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక 10 days 15 days 1 month కూడా తీసుకొని ఫ్రెష్గా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ 1 సంవత్సరం రోజుల తర్వాతే ఆ షేర్స్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇది ముహూర్త ట్రేడింగ్ యొక్క రూల్స్. ఏది మన నార్త్ ఇండియన్స్ ఈ పద్ధతి ఇప్పుడు మన వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేశాము, బట్ చాలా తక్కువ మందే. మన వాళ్ళు ఒక 1 year హోల్డ్ చేసే అంత టైం లేదు, అంత ఓపిక పేషెన్స్ ఉండట్లేదు. ఉండట్లేదు. ఈరోజు ఇన్వెస్ట్ చేసామా రేపటికల్లా కోట్లు లక్షలు వచ్చి పడాలా, పడిపోవాలి అంతే.
ఆ స్క్రిప్ట్ గురించి మాట్లాడితే డబ్బులు పడిపోవాలి వచ్చి. పడిపోవాలి. వాళ్ళు అలా కాదు సార్, ఒకటి కొన్నారంటే మర్చిపోతారు, మళ్ళీ దివాళీ వస్తేనే ఆలోచిస్తారు. కాబట్టి ముహూర్త ట్రేడింగ్ ఇట్స్ మంచి ఆస్పిషియస్ టైం, ఆస్పిషియస్ టైం. అది ఒకటే, కానీ ఇక అందులో ఏం స్పెషాలిటీ ఏం లేదు. బట్ ఈ ఫార్ములా మనం వాడుకోవచ్చు, మనం కూడా చేయొచ్చు. ఈ దివాళీకి ₹1,00,000 పెట్టుబడి పెట్టాము, నెక్స్ట్ దివాళీకి ఎంత ఉంది, ఇలా అలవాటు చేసుకుంటే లైఫ్ అంతా కూడా మనం దివాళీకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇందులో నేను చూసిన నా అనుభవంతో కొన్నిసార్లు ఈ దివాళీ పెట్టుబడి పెట్టింది నెక్స్ట్ దివాళీకి కూడా రిటర్న్స్ రాని రోజులు ఎన్నో ఉన్నాయి. 100% రిటర్న్స్ వస్తుందని చెప్పలేము. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్పాను కదా, ప్రాఫిట్ వచ్చినవి మాత్రం వాళ్ళు తీసేస్తారు, ప్రాఫిట్ రాని మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దివాళీ దాకా వెయిట్ చేస్తారు. చాలామంది అంటే ముహూర్త ట్రేడింగ్ అంటే ఏదో అద్భుతం జరిగిపోద్ది అని, అంటే ఆ టైంలో ఎవరైనా ఓవర్ ఎక్సైట్మెంట్ ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కొంతమంది. ఎక్స్పెరిమెంట్ అంటే అదే చెప్తున్నాను కదా, సెంటిమెంటు. ఆ రోజు ప్రాఫిట్ చేస్తే ఇక సంవత్సరం మొత్తం ప్రాఫిట్ చేసేయచ్చు, లక్ష్మీదేవి ఇంటికి. లేకపోతే ఆ రోజు ఎవరన్నా ట్రేడ్ చేసి నష్టపోయారనుకోండి, ఇక సంవత్సరం అంతా నష్టపోతారు. అవన్నీ ఏమీ లేదు సార్. జస్ట్ ఆ రోజు మనం ఒక షేర్ కొంటున్నాం, అంతే. ఒక కొత్త ఇనిషియేట్ స్టార్ట్ చేయబోతున్నాం, అంతే, ఇంకేమీ లేదు. అది. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ని, మార్వాడీలు ఎస్పెషల్లీ అసలు ఈ ముహూర్త ట్రేడింగ్ అనే దాన్ని వాళ్ళు ఎలా నిర్వహిస్తారు, ముహూర్త ట్రేడింగ్ రోజున ఎటువంటి మార్కెట్కి సంబంధించి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండాలి అనే అంశం గురించి చాలా చక్కగా ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే రీతిలో మీ విశ్లేషణను చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.